హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ఇది ఎట్లా పెట్టుకోనా వేక్షాన్ని కైవల్యాన్ని ఎట్లా ముందు పెట్టుకో కైవల్య కైవల్యం పాప ఏంట్రా అన్నగా పిలిచావు ఏంటి ఇప్పుడు ఏందిరా వేక్షాన్ని అట్లనే చూస్తున్నావు కైవల్య వెళ్ళిపోయింది బయటకి ఎట్లా వచ్చింది. లాస్ట్ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము హైదరాబాద్ వచ్చేసామని. హైదరాబాద్ వస్తే కంపల్సరీగా వీకెండ్ నేను అక్క వాళ్ళం కలుస్తామన్నమాట. పిల్లలు ముగ్గురు ఆడుకుంటారని చెప్పేసి ఇద్దరు అక్క వాళ్ళన్నా మా దగ్గరికి వస్తారు, లేకపోతే మేము కానీ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అండ్ ఈసారి అక్క వాళ్ళు వచ్చారు. అండ్ ఇది మా ఇంటి ముందు ఉన్న పార్క్ అనమాట. దేవాన్స్ వేక్ష చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పార్క్లో. కైవల్యాన్ని నేను ఇంతకుముందు పార్క్కి తీసుకొచ్చాను కానీ బట్ ఈ ప్లే ఏరియాలోకి తీసుకురాలేదు. ఓన్లీ వాకింగ్ సెషన్ అటు సైడ్ గ్రాస్లో అలా ఆడించుకోవడానికి తీసుకెళ్ళాను కానీ ప్లే ఏరియాకి ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకురావడం. తను ఎలా ఆడుకుంటుందో ఏంటి అని కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యా. బట్ మొత్తం తుస్ చేసేసింది మేడం గారు, చాలా భయపడింది అసలు. పార్క్లోకి రాగానే ఒక్కసారి ఆ జారుడు బల్ల జారింది ఏడవకుండా. వేక్షాని కైవల్యాన్ని పక్క పక్కన వీడియో తీద్దామని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తే అస్సలు జారలేదు. భయపడుతుందేమో అని చెప్పి దేవాంశంలో కూర్చోబెట్టాము, అయినా కానీ అసలు జారకుండా ఏడుస్తుంది అనమాట. సరే అని చెప్పి ఈ సీసా దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా కూర్చోనంటే కూర్చోనంది, వాళ్ళ చిన్నమ్మ చంకలోంచి దిగలేదు. దేవాంశ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు పార్క్లో, అది ఇది అని లేకుండా అన్నీ కవర్ చేసేస్తాడు. వేక్ష అను దేవాంశ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ కైవల్య మాత్రం ఎందుకో అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట, ఎంజాయ్ చేయట్లేదు. దేనిలో అన్న ఒక్కదాన్ని కూర్చోబెడదామంటే మాకు అంత డేర్ లేదు, వెనక ఉండి సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఏడ్ చేస్తుంది దించుతుంటే. సో ఇంకా వాళ్ళ చిన్నమ్మ ఎత్తుకొని ఇందులో కూర్చుందనమాట. ఆ పిల్లలు ఎవరో మాత్రం బాగానే సపోర్ట్ చేశారు తిప్పడానికి. వాళ్ళు తిప్పుతున్నా కానీ కైవల్య ఎందుకు అసలు ఎంజాయ్ చేయలేదు, అలా డల్గా ఉందన్నమాట. మరి అలాగే ఉంటది. నచ్చలేదా నచ్చలేదా నీకు? నిల్చో, ఇక్కడ నిల్చో. అన్న అన్న అది పట్టుకో పట్టుకో. వద్దులే వద్దులే ఎత్తాను కూడా. అదిగో వేక్షక్క భలే ఊరుతున్నావే, అసలు భయం లేకుండా భలే కూర్చున్నావే. భయం లేకుండా మాటే కదా, మాటే కింద రాళ్ళు తగల. కైవల్య కైవల్య ఎదుగు అక్క, కైవల్య చిట్టి తల్లి రే ఎవట్లో ఎలిపెట్టుకొని చూడటమేనా? కైవల్య కూర్చో, నువ్వు కూడా కూర్చుంటావా? అసలు అమ్మగారు అంటేనే ఏడుస్తుంది.
బుజ్జి తల్లి గట్టిగా ఓపెన్ బావగారు అరగకూడదు చెట్టు పట్టుకోపో సరే సరే నన్ను టచ్ చేయి నన్ను టచ్ చేసేదాకా ఓపెన్ బావగారు టచ్ చేయట్లేదుగా టచ్ చేయి సరే ఒకసారి చెయ్యొద్దు చెయ్యి అబ్బాయికి ఈ చేయకూడదు నిన్నేం ఫోటోలు తీయట్లేదు అక్కడ బార్బీ డాల్ లాగా వచ్చి రెడీ అవ్వడం కాదమ్మా ఆడాలమ్మా ఆడుకోవాలమ్మా కొంచెం పెద్దదాన్ని అయితే ఆడుకుంటాలే అమ్మా భయం వేస్తుంది అది కొయ్యాలి కాదు అయిందిరా టేబుల్ దేవాంశ్ వద్దు వద్దు అంటున్నా కానీ ఎందుకు అంత ఫాస్ట్గా ఊపుతున్నారు అని చెప్పి మీరు మమ్మల్ని తిట్టుకోవద్దండి. యాక్చువల్లీ ఉయ్యాల ఎక్కక ముందు స్టార్టింగ్ ఫాస్ట్గా ఊపినానా చెట్టు కొమ్మ అందుకోవాలి కాళ్ళు పైకి అందుకోవాలి అని చెప్పేసి వాడే అన్నాడనమాట. సో అందుకే ఫాస్ట్గా ఊపుతున్నాము. బట్ ఎందుకో కానీ మళ్ళీ స్లో చెయ్యి అని అంటున్నాడు. వాడు ఇంతకంటే చాలా ఫాస్ట్గా ఊగిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈరోజు ఎందుకో మరి అలా అంటున్నాడు కానీ వాడు బాగానే ఊగుతాడు. అండ్ వేక్ష అయితే అస్సలు రావట్లేదు, ఉయ్యాల్లో నుంచి దిగమన్నా దిగట్లేదు. ఎంతసేపు అయినా కానీ చక్కగా కూర్చొని ఊగుతుంది అనమాట. బతిమలాడుతున్నారు బావగారు దిగుదా వెళ్దాము అని చెప్పేసి, కానీ దిగకుండా దింపుతుంటే ఏడుస్తుంది అనమాట, నరిచేస్తుంది. సో ఇలా దేవాంశ్ వేక్ష అయితే బాగానే ఎంజాయ్ చేశారు. బట్ కైవల్య సంగతి అయితే చూసారు కదా మీరే, అస్సలు కోఆపరేట్ చేయలేదు. మేబీ ఫస్ట్ టైం అవడం వల్ల కైవల్య ఎంజాయ్ చేయలేదని అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లకుంట్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.